ఓం శాంతి. ఈరోజు మురళి 9/12/2025. मीठे बच्चे, बाबा आए हैं तुम्हें बेहद की जागीर देने। ऐसे मीठे बाबा को तुम प्यार से याद करो तो पावन बन जाएंगे. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మీకు అనంతమైన ఆస్తి ఇవ్వటానికి. ఇలాంటి మధురమైన బాబాను మీరు ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పావనముగా తయారైపోతారు. प्रश्न: विनाश का समय जितना नजदीक आता जाएगा उसकी निशानी क्या होगी? వినాశన సమయం ఎంత సమీపానికి వస్తూ ఉంటుందో దాని యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर: विनाश का समय नजदीक होगा तो सबको मालूम पड़ता जाएगा कि हमारा बाबा आया हुआ है. వినాశన సమయం సమీపానికి వస్తూ ఉంటే అందరికీ తెలుస్తుంది, మా బాబా వచ్చేసారు, మా తండ్రి వచ్చేసారని. ఒకటి చిహ్నం ఇది. రెండు, अब नई दुनिया की स्थापना पुरानी का विनाश होना है. बहुतों को साक्षात्कार भी होंगे. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది అని చాలామందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వినాశనం దగ్గరకు వస్తూ ఉంటే. మూడు, సన్యాసిयों రాజాओं आदि को ज्ञान मिलेगा. సన్యాసులకు, రాజులకు మొదలైన వారికి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. సన్యాసులు, రాజ పరివారాలు మొదలైన వారికి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. నాలుగు, जब सुनेंगे कि बेहद का बाप आया है वही सदगति देने वाला है तो बहुत आएंगे. ఎప్పుడైతే వింటారో అనంతమైన తండ్రి వచ్చేసారు, అతడే సద్గతి ఇస్తారు అని, సద్గతి ఇచ్చేవారు అతడే అని ఎప్పుడైతే వింటారో చాలామంది వస్తారు, అతడు వచ్చేసారు అని తెలిసాక. ఐదు, అంటే చాలామంది తెలుసుకుని వస్తున్నారు అంటే వినాశనం దగ్గరకు వచ్చిందని చిహ్నం. ఐదు, అఖబారం ద్వారా అనేకు సందేశ్ మిలేగా. న్యూస్ పేపర్ ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది. ఆరు, तुम बच्चे आत्माभिमानी बनते जाएंगे. एक बाप की याद में अतीन्द्रिय सुख में रहेंगे. పిల్లలు మీరు ఆత్మాభిమానిగా తయారైపోతూ ఉంటారు వినాశనం దగ్గరకు వస్తూ ఉంటే. ఒకే బాబా యొక్క స్మృతిలో అతీంద్రియ సుఖంలో ఉంటారు. गीत: इस पाप की दुनिया से ले चलो जहाँ సుఖ और చైన్. ఎక్కడైతే సుఖం శాంతి ఉందో అక్కడ తీసుకెళ్ళిపోండి పాప ప్రపంచం నుండి దూరంగా అని పాట. ఓం శాంతి. ये कौन कहते और किसको कहते रूहानी बच्चे? ఆత్మిక పిల్లలు అని ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని? బాబా గడి గడి రూహానీ క్యూ कहते हैं? బాబా పిలుస్తున్నారు. గడి గడికు ఆత్మిక, ఆత్మిక పిల్లలు, ఆత్మిక అన్ని విషయాలు ఆత్మిక అని ఎందుకు చెప్తూ ఉంటారు? क्योंकि अब आत्माओं को जाना है. जब इस दुनिया में आएंगे तो సుఖ होगा. ఎందుకంటే ఆత్మలే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ప్రపంచంలో జన్మలో వస్తారు, సుఖం ఉంటుంది. आत्माओं ने ये शांति और सुख का वर्षा कल पहले भी पाया था, अब फिर ये वर्षा रिपीट हो रहा है. रिपीट हो तब सृष्टि का चक्र भी फिर से रिपीट हो. रिपीट तो सब होता है ना. ఆత్మలందరికీ శాంతి సుఖం యొక్క వారసత్వం కల్పపూర్వం కూడా లభించింది, ఇప్పుడు అది రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే కదా సృష్టి చక్రం తిరిగేది ఉంటుంది.
जो कुछ पास्ट हुआ है సో రిపీట్ होगा. జరిగిపోయిన చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ये तो नाटक भी रिपीट होते परंतु उसमें చేంజ్ भी कर सकते. నాటకాలు రిపీట్ చేస్తారు. ఒక జాగాలో వేసి మళ్ళీ ఇంకో జాగా ఇంకో ఊరు వెళ్ళి నాటకాలు వేసేవారు పూర్వం. మారే అవకాశాలు ఉంటాయి అందులో. కోయి అక్షర్ భూల్ జాతే తో బనాకర్ డాల్ దేతి. ఏదైనా డైలాగ్ మర్చిపోతే అప్పటికప్పుడు మార్చి కూడా ఇంకో డైలాగ్ వేసేస్తూ ఉంటారు అందులో. इसको फिर बायोस्कोप कहा जाता है. इसमें చేంజ్ नहीं हो सकती. అయితే మనము నాటకంలో ఉన్నాము. ఇది సినిమాతో పోలుస్తున్నారు బాబా. షూట్ అయిపోయాక ఒకసారి రీల్ అది ఫిక్స్ అయిపోతుంది, మారదు. ఎన్నిసార్లు వేసినా అది సేమ్ రిపీట్ అవుతుంది సినిమా అంటే. ये अनादि बना बनाया है. उस नाटक को बना बनाया नहीं कहेंगे. అనాదిగా తయారు చేయబడి ఉన్న నాటకం డ్రామా. లౌకికంలో వేసే హద్దులో ఉన్న ఆ నాటకాలు బనా బనాయా అనరు. ఎప్పుడో తయారైపోయింది అనరు. इस ड्रामा को समझने से फिर उनके लिए भी समझ में आ जाता है. ఈ డ్రామాను అర్థం చేసుకుంటే ఆ నాటకాలు ఏంటి ఈ డ్రామాలో మళ్ళీ అనేది కూడా తెలుస్తుంది. बच्चे समझते जो नाटक आदि अभी देखते वो सब है झूठे. कलयुग में जो चीज देखी जाती वो सत्युग में होगी नहीं. నాటకాలు అన్నీ మనం ఏవైతే చూసామో కథలు అన్నీ అసత్యమే ఉన్నాయి. సతీగంలో ఇవేమీ ఉండవు. భక్తి యొక్క నాటకాలు ఇవన్నీ. సతీగ్ మే జో హువా తా సో ఫిర్ సతీగ్ మే హోగా. సతీగంలో ఏది జరిగిందో ఒకప్పుడు అది సతీగంలోనే మళ్ళీ చూస్తాం మనం. ये हद के नाटक आदि फिर भी भक्ति मार्ग में ही होंगी. जो चीज भक्ति मार्ग में होती वो ज्ञान मार्ग अर्थात सतयुग में नहीं होती. హద్దులో ఉన్న నాటకాలు భక్తి మార్గంలోనే మళ్ళీ చూస్తాం. జ్ఞాన మార్గం అంటే సత్యుగం, అక్కడ ఈ నాటకాలు ఉండవు కదా, భక్తి యొక్క కథలు నాటకాలు. तो अभी बेहद के बाप से तुम वर्षा पा रहे हो. గుర్తు చేస్తున్నారు బాబా మళ్ళీ. ఇక్కడ ఎవరు? బేహాద తండ్రి, అనంతమైన తండ్రి పిల్లలు మనం వారసత్వం పొందుతూ ఉన్నాం. बाबा ने समझाया है एक लौकिक बाप से और दूसरा पारलौकिक बाप से वर्षा मिलता है. बाकी जो अलौकिक बाप ब्रह्मा बाबा है उनसे वर्षा नहीं मिलता. ఒకరు లౌకిక నాన్న ఆస్తిస్తారు, ఇంకొకరు పారలౌకిక నాన్న శివ బాబా ఆస్తిస్తున్నారు. ఏ ఆస్తి? స్వర్గం. దానికి ముందు సంగమయుగంలో గుణాలు, శక్తులు, జ్ఞానం. మధ్యలో అలౌకిక నాన్న ఎవరు అయ్యారో మనకి ఇప్పుడు సంగమయుగంలో బ్రహ్మ బాబా. ఆయన నుండి ఏమి ఆస్తి ఎవరికి దొరకదు. ఏ ఖుద్ ఉన్సే వరసపాతే. స్వయం అతడు శివబాబా నుండి ఆస్తి వారసత్వం తీసుకుంటున్నారు, నారాయణ పదవి. అతని దగ్గర ఎవరికి ఇచ్చే ఆస్తి లేదు. ये जो नई दुनिया की प्रॉपर्टी है वो बेहद का बाप ही देते सिर्फ इन द्वारा. इनसे अडॉप्ट करते हैं इसलिए इनको बाप कहते हैं. కొత్త ప్రపంచం యొక్క ప్రాపర్టీ ఆస్తి బేహద్ బాబా బ్రహ్మా బాబా ద్వారా ఇస్తూ ఉన్నారు. ఇతని ద్వారా మనందరినీ దత్త తీసుకుంటారు కనుక నాన్న అని అనొచ్చు. ప్రజాపిత, పిత బాబా. కానీ ఆస్తి ఇతని ద్వారా పార్లౌకిక తండ్రి ఇచ్చేది దొరుకుతుంది. భక్తి మార్గ में भी లౌకిక और పారలౌకిక दोनों याद आते हैं. అందుకే భక్తిలో కూడా లౌకిక నాన్నగారి ఇంట్లో మరి గుడిలో పైకి చూసి పారలౌకిక నాన్నను గుర్తు చేసుకుంటూ ఉంటారు, పిలుస్తారు. ये अलौकिक नहीं याद आता क्योंकि इनसे कोई वर्षा मिलता ही नहीं. అలౌకిక నాన్నని భక్తిలో మనం గుర్తు చేసుకోలేదు మూడో ఈ నాన్నని. ఎందుకంటే వారసత్వం ఒకప్పుడు పొందలేదు కదా ఈయన నుండి. అందుకే కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఇతన్ని పిలివారు, భగవంతుణ్ణి పిలిచారు. బాప్ అక్షర్ తో బరాబర్ హై పరంతు ఏ బ్రహ్మ भी రచన అయిన. ప్రజాపిత అనే పదంలో పిత తండ్రి అయి ఉన్నారు, కానీ బ్రహ్మ కూడా ఒక తండ్రికి రచనయే కదా. రచనకు రచిత సే వరస మిల్తా. అందుకే రచయిత శివ బాబా బ్రహ్మ బాబా పైన కూడా రచన అందరికీ రచయిత నుండే వారసత్వం లభిస్తుంది.
तुमको भी शिव बाबा ने क्रिएट किया है, ब्रह्मा को भी उसने क्रिएट किया है. మనకు మరి బ్రహ్మ బాబా కూడా పైన క్రియేటర్ రచయిత ఎవరు? शिव बाबा है. वर्षा क्रिएटर से मिलते, वो ही बेहद का बाप. అందుకే అనంతమైన తండ్రి క్రియేటర్ శివబాబా నుండే వారసత్వం దొరుకుతుంది మనకు. ब्रह्मा के पास बेहद का वर्षा है क्या? बाप इन द्वारा बैठ समझाते, इनको भी वर्षा मिलता है. బ్రహ్మ బాబా దగ్గర బేహద్ వారసత్వం ఉందా ఏంటి అసలు? శివబాబా బ్రహ్మ ద్వారా కూర్చొని మనకు అర్థం చేస్తున్నారు. ఈ బ్రహ్మకు కూడా వారసత్వం ఇస్తున్నారు శివబాబాయే. ऐसे नहीं कि वर्षा लेकर तुमको देते हैं. వారసత్వం తీసుకుని మీకు ఇస్తున్నారేమో బాబా, బ్రహ్మ బాబా తీసుకున్న తర్వాత మనకి ఇస్తున్నారు అని అనుకోకండి. बाप कहती तुम इनको भी याद ना करो, ये बेहद के बाप से तुमको ప్రాపర్టీ మిల్తే. ఇతని శరీరాన్ని ఉపయోగించుకొని డైరెక్ట్గా శివబాబా ఇచ్చేస్తున్నారు వారసత్వం అని. లౌకిక తండ్రి అయితే తాతయ్య నుండి తండ్రి పేరు నుండి మళ్ళీ పిల్లలకు వస్తుంది. అలా ఏమి బ్రహ్మకు వెళ్ళి బ్రహ్మ బాబా నుండి వస్తుందని అనుకోకండి. ఈ బ్రహ్మ బాబాను కూడా జ్ఞాపకం చేసే అవసరం లేదు మీరు. ఏ బేహద్‌కే బాప్ సే తుమ్కో ప్రాపర్టీ మిల్తే. ఎందుకంటే బేహద్ తండ్రి శివ బాబా నుండే ప్రాపర్టీ లభిస్తుంది మీకు. लौकिक बाप से हद का, पारलौकिक बाप से बेहद का वर्षा दोनों रिजर्व हो गए. లౌకిక నాన్న నుండి హద్దులో ఉన్న ఆస్తి, పారలౌకిక తండ్రి శివ బాబా నుండి బేహద్ ఆస్తి రిజర్వ్ అయిపోయి ఏ జన్మలో ఎవరి నుండి ఏం పొందాలన్నది డ్రామాలో కదా. शिव बाबा से वर्षा मिलता है, बुद्धि में आता है. बाकी ब्रह्मा बाबा का वर्षा क्या कहेंगे, बुद्धि में जागीर आती है ना. ये बेहद की बादशाही तुमको उनसे मिलती है. శివ బాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలోకి వస్తుంది మనకి పాయింట్. బ్రహ్మ బాబా ఇచ్చే ఆస్తి వారసత్వం ఏంటి అని చెప్పుకుంటాం లేదు కదా. తండ్రి అనే పదం వచ్చినప్పుడు ఆస్తి అనేది కూడా బుద్ధిలో వస్తుంది కదా. ఇక్కడైతే బేహాద్ రాజ్య అధికారం మీకు లభిస్తుంది వారసత్వం. ఓహే బడా బాబా, అందుకే శివ బాబా పెద్ద తండ్రి ఇంతమందికి. ये तो कहते हैं मुझे याद नहीं करो, मेरी तो कोई प्रॉपर्टी है नहीं जो तुमको मिले. బ్రహ్మ బాబా అందుకే చెప్పేస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయకండి, నా దగ్గర ఏమీ వారసత్వం లేదు, ప్రాపర్టీ లేదు, మీకు నా నుండి దొరుకుతుంది అనడానికి. जिससे प्रॉपर्टी मिलनी है उनको याद करो, वही कहते మామేకం యాద్ కరు. ఎవరి నుండి ప్రాపర్టీ దొరికేది ఉందో, ఆస్తి దొరికేది ఎవరు? శివ బాబానే జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేయకండి. బ్రహ్మబాబా చెప్తున్నారు, శివ బాబాయే చెప్తున్నారు, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని. लौकिक बाप की प्रॉपर्टी पर कितना झगड़ा चलता है. यहाँ तो झगड़े की बात नहीं, बाप को याद नहीं करेंगे तो ऑटोमेटिकली बेहद का वर्षा भी नहीं मिलेगा. లౌకిక తండ్రి నుండి ఆస్తి కోసం ఎంత గొడవలు జరుగుతాయి, జగడాలు. ఇక్కడ అది లేదు. ఎంతమందికి ఎంత కావాలన్నా ఉంది కదా బాబా దగ్గర, గొడవలు ఆడుకునే పని లేదు. కాకపోతే ఒకటి, బాబాని జ్ఞాపకం చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ ఆస్తి అనేది. బాబా నుండి వారసత్వం దొరకదు. బాబా రిజెక్ట్ చేయరు, నోటితో చెప్పరు, అదే క్యాన్సిల్ అయిపోతుంది. బాబా స్మృతి చేయని పిల్లలకి ఆస్తి దొరకదు బాబా నుండి. बाप कहते अपने को आत्मा समझो, इस रथ को भी कहती तुम अपने को आत्मा समझ मुझे याद करो, तो विश्व की बादशाही मिलेगी. इसको कहा जाता है याद की यात्रा. शिव बाबा చెప్తున్నారు మనకు. అతని రథమైన బ్రహ్మ బాబా కూడా ఇదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని నన్నే జ్ఞాపకం చెయ్యండి, విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది మీకు. దీన్నే స్మృతి యాత్ర అంటారు. ఆత్మ అయి వెళ్ళి బాబాని కలుసుకుని జ్ఞాపకం చేస్తాం. देह के सब संबंध छोड़ अपने को अशरीरी आत्मा समझना है. इसमें ही मेहनत है. देह సంబంధాలన్నీ మరచి స్వయాన్ని అశరీరి ఆత్మ అనుకోవడంలోనే శ్రమ ఉంది. పడాయి के लिए कोई तो मेहनत चाहिए ना. చదువు అంటే ఎంతో కొంత మరి శ్రమ ఉండాలి కదా, శ్రమ పడే సబ్జెక్టు ఉండాలి కదా.
లేకుండా గొప్పతనం ఏముంటుంది? కాబట్టి ఇది శ్రమతో కూడిన సబ్జెక్ట్. ఆత్మ అనే స్మృతిలో ఉంటూ बाबा स्मृति చేయటం. इस याद की यात्रा से तुम पतित से पावन बनते हो। वो यात्रा करते इस शरीर से। ये तो है आत्मा की यात्रा। ये तुम्हारी यात्रा है परम धाम जाने के लिए। ఆ స్మృతి యాత్ర ద్వారా మీరు పావనమవుతారు. శరీరంతో ఇది స్మృతి యాత్ర. పావనమవుతారు. దీంతో పతితుల నుండి పావనమైపోతారు. ఆత్మ రూపంలో చేసే యాత్ర. ఆత్మ ఈ బిందువై పరంధామానికి వెళ్ళడం రావడం. అక్కడైతే యాత్ర శరీరంతో ప్రయాణం చేసి చెయ్యాలి. మీరు ఆత్మ చేసే యాత్ర పరంధామానికి వెళ్ళే యాత్ర. పరంధామ అథवा ముక్తిధాम कोई जा नहीं सकते सिवाय इस पुरुषार्थ के. ఈ పురుషార్థం ద్వారా తప్ప ఎవ్వరు పరంధామ ముక్తిధామానికి వెళ్ళలేరు. जो अच्छी रीति याद करते वही जा सकते और फिर उच्च पद भी वो पा सकते. जाएंगे तो सब చక్కగా బాబా స్మృతి ఎవరు చేస్తారో వారే ఈ యాత్రలో పరంధామం ముక్తిధామానికి వెళ్ళగలరు. ఉన్నత పదవి కూడా పొందగలరు. जाएंगे तो सब परंतु तो पतित है नहीं इसलिए पुकारते आत्मा याद करती है. అందరూ పరంధామానికి వెళ్ళేదే ఉంది, కానీ పతితాత్మలే ఉన్నారు కదా. అందుకే అక్కడ వెళ్ళడం కోసం పావనంగా చేయమని పిలుస్తూ ఉన్నారు బాబాను. పతిత పావన సీతారామ ఆత్మీయ కథ పిలుస్తుంది. खाती पीती सब आत्मा करती है ना. इस समय तुमको देही अभिमानी बनना ही यही मेहनत है. बिगर मेहनत तो कुछ मिलता नहीं है. भी बहुत सहज परंतु माया का अपोजिशन होता है. తినేది తాగేది అన్నీ చేసేది శరీరంలో ఉండి ఆత్మే చేస్తుంది కదా. ఆత్మ వెళ్ళిపోతే నోట్లో పెట్టండి తింటదా డెడ్ బాడీ? రుచి చెప్పంటే చెప్తుందా? అంటే ఎవరికి తెలుస్తుంది టేస్ట్ అనేది? తినేది ఆత్మే ఈ శరీరం ద్వారా తీసుకుంటుంది ఆ రుచిని. ఈ విధంగా ఆలోచిస్తూ మీరు ఆత్మాభిమానిగా కావాలి. సమయంలో ఇదే శ్రమ ఉంది, శ్రమ పడాలి. లేకపోతే ఏమీ ప్రాప్తి దొరకదు శ్రమ లేకుండా. అటెన్షన్ పెట్టుకుంటే సహజమే, కానీ మాయా ఆపోజిషన్ చాలా ఉంటుంది. అందుకే కష్టపడిపోతున్నారు. किसकी तकदीर अच्छी है तो झट इसमें लग जाते हैं. అదృష్టం బాగుంది అంటే వెంటనే పురుషార్థంలో కనెక్ట్ అయిపోతారు. వెంటనే చేయడం మొదలు పెడతారు అదృష్టం ఉంది అంటే. कोई देरी से भी आएंगे अगर बुद्धि में ठीक रीति बैठ गए तो कहेंगे बस हम इस रूहानी यात्रा में लग जाता हूं. కొంతమంది లేట్గా జ్ఞానం తెలుసుకుంటారు, కానీ బుద్ధిలో కరెక్ట్గా అర్థమైపోయిందంటే బస్ ఇంకా ఈ ఆత్మిక యాత్రలోనే నేను విడిపోతాను, ఇంకేమొద్దు అని దీనిలోనే శ్రద్ధ పెడతాను. ऐसे तीव्र वेग से लग जाए तो अच्छी दौड़ी पहन सकते हैं. లేటుగా జ్ఞానంలో వచ్చిన చాలు, ఇది నాకు సత్యం తెలిసిందని యాత్రలో తీవ్ర వేగంతో ఇమిడిపోతే మంచిగా పరుగు తీసి చేరుకుంటారు, విన్ అవుతారు. లేట్గా వచ్చిన ముందుకు వెళ్ళిపోతారు. गर्मी रहते भी बुद्धि में आ जाएगा. ये तो बहुत अच्छी राइट बात है. ఇంట్లో ఉంటూ కూడా బుద్ధిలో వచ్చేస్తుంది వారికి వీరు చెప్పేది చాలా మంచి విషయాలు, రైట్ ఉంది ఇందులో అని. అది నిశ్చయం ఏర్పడిపోతే ముందుకు వెళ్ళిపోతారు కదా. हम अपने को आत्मा समझ पतित पावन बाप को याद करता हूँ. बाप के फरमान पर चले तो पावन बन सकते, बनेंगे भी जरूर. पुरुषार्थ की बात है बहुत सहज. స్వయాన్ని ఆత్మ అనుకుంటూ పతిత పావన బాబాని జ్ఞాపకం చేస్తానన్న శైకిపోతుంది అర్థమైతే. బాబా ఆజ్ఞపై నడుచుకుంటే పావనమైపోతారు. పురుషార్థం యొక్క విషయం ఉంది. పురుషార్థం అంటే ప్రయత్నం, కృషి చేస్తే, ప్రయత్నిస్తే, టెన్షన్ పెడితే చాలా సహజం. भक्ति मार्ग में तो बहुत डिफिकल्टी होती है. यहाँ तुम्हारी बुद्धि में है, अब हमको वापस जाना है बाबा के पास, फिर यहाँ आकर విష్ణు की माला में पिरोना है. ఇక్కడైతే చాలా సహజమైన మార్గమే బాబా మనకు చూపించారు.
అదే భక్తి మార్గంలో అయితే చాలా కష్టాలు పడతారు. ఇక్కడ మీ బుద్ధుల్లో ఉంది, ఇప్పుడు ఇంటికెళ్ళిపోవాల్సి ఉంది బాబా దగ్గరికి మనం. మళ్ళీ అక్కడి నుండి విష్ణు రాజ్యంలో విష్ణు మాలల మనులుగా రావాలి. माला तो ब्रह्मा की भी है, विष्णु की भी है, रुद्र की भी है. पहले पहले नई సృష్టికి ये है ना. బ్రహ్మది కూడా మాల. మొదటి కొత్త సృష్టి ఇక్కడ తయారవుతుంది కదా సంగం ఈగలో. ఒక్కొక్కరు బాబా పిల్లలు అవుతూ ఉంటే మాలలో చేరుతూ ఉంటారు. విష్ణు మాల కూడా ఉంది. విష్ణు రాజ్యంలో నంబర్ వారీగా పదవుల్లో వెళ్ళేవారిది. రుద్రమాల కూడా ఉంది. పరంధామంలో ఆత్మలన్నీ బాబా దగ్గర చేరుకుంటాయి కదా, అది రుద్రమాల. बाकी सब पीछे आती है, गोया पिछाड़ी में फिर होती है. कहेंगे तुम्हारा ओंच कुल क्या है, तुम कहेंगे विष्णु कुल. మిగిలిన వాళ్ళు ఆలస్యంగా దిగి వస్తారు జన్మలో, మాలలో వెనుక పూసలు అవుతారు వాళ్ళు. మీ యొక్క ఉన్నత కులమి ఏ కులము అంటే మీరేం చెప్తారు? విష్ణు కులం. हम असल विष्णु कुल के थे, फिर क्षत्रिय कुल के बने. విష్ణు కులం నుండి మళ్ళీ క్షత్రియ కులస్థులయ్యాం త్రేతాయుగంలో. సతయుగంలో విష్ణు రాజ్యంలో విష్ణు కులంలో ఉండేవాళ్ళం. फिर उनसे बिरादरियां निकलती. క్షత్రియ కులం త్రేతాయుగం అయిపోయింది. దాని తర్వాత ద్వాపరం వచ్చేటప్పటికి వారి నుండి కొమ్మలు వస్తున్నాయి. ఇతర ధర్మాలు ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ మొదలవుతాయి. इस नॉलेज से तुम समझते बिरादरियां कैसे बनती. ఈ జ్ఞానంలో ఈ అనేక ధర్మాలని కొమ్మలు ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకుంటున్నాం మనం. पहले पहले रुद्र की माला बांधती, ऊंचती ऊंच बिरादरी. बाबा ने समझा ये तुम्हारा बहुत ऊंच कुल है. మొట్టమొదట రుద్రమాల తయారవుతుంది. ఉన్నతోన్నతమైన వంశావళి మనది. మీ కులం చాలా ఉన్నత కులం అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ కులం. ఇప్పుడు ఏ भी समझते सारी दुनिया को पैगाम जरूर मिलेगा. ఇది కూడా మనకు తెలుసు. ఒక రోజుకి ప్రపంచం అందరికీ ఎలాగైనా ఈ సందేశం చేరుతుంది. जैसे कही कहती भगवान जरूर कहाँ आया हुआ है, परंतु पता नहीं पड़ता है. आखिर पता तो लगेगा सबको, अखबारों में पढ़ता जाएगा. अभी तो थोड़ा डालते हैं. కొంతమంది ఇప్పుడు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ. ఎక్కడో భగవంతుడు దిగి వచ్చి ఉన్నాడులే, ఉండి ఉంటాడు. కానీ ఏ రూపంలో ఎక్కడ వచ్చారో ఎవరికి తెలియదు. ఆఖరికి తెలుస్తుంది అందరికీ భగవంతుడు వచ్చేసాడు ఇక్కడ ఉన్నాడని. న్యూస్ పేపర్లలో కూడా పడుతుంది అప్పుడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొద్ది కొద్ది పడుతూ ఉంది. ऐसे नहीं कि एक अखबार सब पढ़ते, लाइब्रेरी में पढ़ सकते, कोई 2-4 अखबार भी पढ़ते. ఒకే న్యూస్ పేపర్ అందరూ జనాలు చదువుతారని లేదు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పేపర్ తెప్పించుకుంటారు. లైబ్రరీలో అయితే అన్ని పేపర్లు ఉంటాయి. అలా వెళ్ళి 2, 4 న్యూస్ పేపర్స్ కూడా చదివే వాళ్ళు ఉంటారు. कोई बिल्कुल नहीं पढ़ते, కొంతమంది అయితే న్యూస్ పేపరే చదవరు. ये सबको मालूम पड़ना है कि बाबा आया हुआ है, विनाश का समय नजदीक होगा तो मालूम पड़ेगा. వినాశన సమయం దగ్గర అవుతున్న కొద్దీ ఇది అందరికీ ఏదో ఒక రకంగా తెలుస్తుంది. తండ్రి వచ్చేసారు. న్యూస్ పేపర్లో కూడా అలా పడుతూ ఉంటది. नई दुनिया की स्थापना, पुरानी का विनाश होता है. हो सकता है बहुतों को साक्षात्कार भी हो. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరగచ్చు వినాశనం దగ్గరలో వచ్చినప్పుడు. ఈ ప్రపంచం మనకి కనబడదు. మనం వెళ్ళబోయే కొత్త ప్రపంచం చూస్తూ ఉంటారు సాక్షాత్కారాల్లో. तुम्हें सन्यासियों राजाओं आदि को ज्ञान देना है, बहुतों को पैगाम मिलना है. సన్యాసులు రాజ కుటుంబం వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. చాలా మందికి మెసేజ్ చేరుతూ ఉంటది రాను రాను. जब सुनेंगे बेहद का बाप आया है, वही सदगति देने वाले तो बहुत आएंगे. బేహద్ తండ్రి వచ్చేసారంట, అతడే సద్గతి ఇచ్చేవారంట అని వింటారు. చాలా మంది వస్తారు అప్పుడు. अभी अखबार में इतना दिल पसंद कायदे मुजिम निकला नहीं है. कोई निकल पड़ेंगे, पूछताछ करेंगे. ఇప్పుడైతే న్యూస్ పేపర్లలో వేస్తున్నా
పద్ధతి ప్రకారంగా అందరికీ ఇష్టమయ్యే తగిలేలాంటి పాయింట్స్‌తో వేయట్లేదు. అలాంటి రోజొస్తుంది వాళ్ళొచ్చి మీ దగ్గర అంటే ఇంటర్వ్యూలు తీసుకుంటారు. వేస్తారు పేపర్‌లో. बच्चे समझते हम श्रीमत पर सत्य की स्थापना कर रहे, तुम्हारी ये नई मिशन है, तुम हो ईश्वरीय मिशन की ईश्वरीय भांति, जैसे क्रिश्चियन मिशन की क्रिश्चियन भांति बन जाती है। तुम हो ईश्वरीय भांति, इसलिए गायन ही अतीन्द्रिय सुख गोप गोपियों से पूछो जो ఆత్మాభిమాని బని పిల్లలకి అర్థమైంది కదా శ్రీమతంపై సత్యగా స్థాపన చేసుకుంటున్నాం మేము అంటే కొత్త ప్రపంచం ఇది మీ యొక్క కొత్త మిషన్ ఈశ్వరీయ మిషన్ ఇందులో ఈశ్వరీయ సభ్యులు మీరు ఎలాగైతే క్రిస్టియన్ మిషన్ నుండి క్రిస్టియన్ సభ్యులు తయారవుతూ ఉంటారు మనం ఈశ్వరీయ సభ్యులు అతీంద్రియ సుఖం గొప్ప గోపికలను అడగండి అన్నారు అది మీది ఎవరు గొప్ప గోపికలు ఎవరైతే ఆత్మాభిమానిగా తయారయ్యారు ఈ సమయంలో एक बाप को याद करना है दूसरा ना कोई ये राजयोग एक बाप ही सिखलाती वही गीता का भगवान ही ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి నాకు ఇంకెవరు లేరు బాబా తప్ప అని రాజయోగం ఇది ఒక బాబాయి నేర్పిస్తున్నారు అతడే గీతా భగవంతుడు सबको यही बाप का निमंत्रण व पैगाम देना है बाकी सब बातें हैं జ్ఞాన శృంగార్ అందరికీ ఇదే సందేశం ఇస్తూ నిమంత్రణ ఇవ్వాలండి మీరు కూడా పరమాత్మ నుండి వారసత్వం తీసుకోండి రాజ్యోగం నేర్చుకోండి అని మిగిలినదంతా జ్ఞానం యొక్క శృంగారం బాబా మనకు చేస్తున్నారు ఏ చిత్ర సభే జ్ఞానక శృంగారకి భక్తిక చిత్రాలన్నీ జ్ఞాన శృంగారం ఉంది మన చిత్రాల్లో ये बाप ने बैठ बनवाए हैं मनुष्यों को समझाने के लिए ये చిత్రాది तो प्रायलोप हो जाएंगे బాబా తయారు చేయించారు ఈ చిత్రాలు మానవులకి మన అర్థం చేయించడం కోసం ఇలా ఇవి ఉండిపోతాయని లేదు ప్రాయలోపం అయిపోతాయి వినాశనంలోని बाकी ये ज्ञान आत्मा में रह जाता है बाप को भी ये ज्ञान ही ड्रामा में ने చిత్రాలు కాగితాలు పుస్తకాలు ఇవన్నీ ప్రాయలోపం అయిపోతాయి కదా భూమిలో వెళ్ళిపోతాయి జ్ఞానం మాత్రం ఆత్మలో ఉండిపోతుంది రోజు విని విని ఆచరించినటువంటిది సంస్కారంలో నిండిపోతుంది శివబాబాల్లో కూడా అంతే కదా బిందువులోని జ్ఞానం ఉంటుంది డ్రామాలో ఇమిడి ఉంది ఇదంతా तुम अभी भक्ति मार्ग पास कर ज्ञान मार्ग में आए हो तुम जानते हो हमारी आत्मा में ये पाठ है जो चल रहा है భక్తి మార్గాన్ని దాటేసి జ్ఞాన మార్గంలో వచ్చాము ఆత్మలో ఉన్న పాత్ర నడుస్తుంది ఇప్పుడు తెలుసు కదా ఆత్మలో ఉన్నది ప్లే అవుతుంది మన రోల్ నూన్ దుతే జో ఫిర్ సే హమ్ రాజయోగ్ సీక్ రే బాప్ సే ఆత్మలో ఇమిడి ఉన్నదే బాబా నుండి మళ్ళీ అది రిపీట్ అయ్యి రాజయోగం నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు బాప్కో ही आकर ये नॉलेज देनी ఇది ఆత్మ మీద ఉంది అలాగే బాబా ఆత్మలో ఇది ఇమిడి ఉంది అతడే వచ్చి నాలెడ్జ్ ఇవ్వాల్సి ఉంది డ్రామాలో ఇస్తున్నారు वहां जाए पहुंचेंगे फिर नई दुनिया का पार्ट रिपीट होगा అందరూ పరంధామానికి వెళ్తాము మళ్ళీ కొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది आत्मा को सारे रिकॉर्ड को इस समय तुम समझ गए शुरू से लेकर फिर ये सब बंद हो जाएंगे భక్తి మరి కపాట్ भी बंद हो जाएगा ఆత్మలో ఉన్న రికార్డ్ అంతా ప్రారంభం నుండి చివరి వరకు ఏముంది అంత మీకు ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా ఆట పూర్తవుతుంది భక్తి మార్గం కూడా టోటల్ పాత్ర అంతా కూడా బంద్ అయిపోతుంది ఇంటికి వెళ్తాం फिर जो तुम्हारे सतीक में चली होगी वही चलेगी क्या होगा ये बाप नहीं बताते जो कुछ हुआ होगा वही होगा సతీగంలో ఏ పాత్ర మీద నడిచిందో మళ్ళీ సేమ్ అది ప్రారంభమవుతుంది కొత్త ప్రపంచం ఏముంటుంది అక్కడ ఎలా ఉంటుంది అని అదంతా బాబా చెప్పరు ఏది జరగాలో ఎలా ఉండాలో అలా ఉంటుంది సతీగా పాత్ర समझा जाता है सती है नई दुनिया जरूर वहां सब कुछ नया सतो प्रधान और सस्ता होगा जो कुछ कल पहले हुआ था वही होगा అది సతీగం కొత్త ప్రపంచం సతో ప్రధానం కొత్తగా ఉంటుంది ప్రపంచం చవకగా ఉంటాయి అన్ని కల్పపురం ఏది జరిగిందో అదే జరుగుతుంది అంటున్నారు బాబా
देखते भी इन लक्ष्मी नारायण को कितनी सुख है, हीरे जवाहरात धन बहुत रहता है, धन ये तो सुख भी है। यहाँ तुम पेंट कर सकते, वहां नहीं कर सकेंगे। यहाँ की बातें वहां सब भूल जाएंगे। లక్ష్మీ నారాయణులకి ఎంత సుఖం ఉంది. వజ్ర వైడ్యూర్యాలు ధనము చాలా. ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది అనేది ప్రాక్టికల్ వారి లైఫ్లో చూస్తున్నాం. దేవతలు అనుభవిస్తారు అది. ఇక్కడతో అక్కడ చరిత్రను పోల్చుకుని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. అక్కడికి వెళ్తే ఇక్కడ విషయాలు గుర్తుండవు. అక్కడ పోల్చుకోవడానికి ఇంకేం ఉండదు, ఒకటే ప్రపంచం, సుఖ ప్రపంచం. అందుకే అసలు ఇక్కడ మజా వస్తుంది పొందబోయే ప్రాప్తిని తలుచుకుంటూ. ये नहीं बातें जो बाप ही बच्चों को समझाते हैं. అందుకే ఇవి కొత్త విషయాలు బాబాయే పిల్లలకు చెప్తున్నారు. ఇంకెక్కడ ఎవరికి తెలిసిన విషయాలు కాదు ఇది. आत्माओं को वहां जाना है जहां कारोबार सारे बंद हो जाते, ये सब किताब चुक्त होता है, रिकॉर्ड पूरा होता है. एक ही रिकॉर्ड बहुत बड़ा है. ఆత్మను మనం పరంధామానికి వెళ్ళబోతున్నాము. ఎక్కడైతే కార్య వ్యవహారాలన్నీ బంద్, లెక్కాచారం అంతా సమాప్తి, ఆ స్థితిలో అక్కడ కూర్చుంటుంది ఆత్మ. ఈ రికార్డ్ ఆత్మలో ఉన్నది ప్లే అవుతూ అవుతూ పూర్తయిపోతే వెళ్ళిపోతుంది కదా ఆత్మ. ఒక్కటే చాలా పెద్ద రియల్ రికార్డ్ ఆత్మలో ఉంది. कहेंगे फिर आत्मा भी इतनी बड़ी होनी चाहिए, परंतु नहीं. ఇన్ని జన్మల రికార్డ్, ఇంత పెద్ద రికార్డ్ ఇంత చిన్న ఆత్మలో నిండి ఉంది చూడండి. ఆత్మ కూడా మరి పెద్దది ఉంటుందేమో, ఎక్కువ జన్మలు ఉండే వాళ్ళది అనుకోకండి. రికార్డ్ ఎక్కువ ఉంటే దానిలో నిండి ఉన్న మెటీరియల్, ఆత్మ కూడా పెద్దది ఉంటుందేమో అనుకునే అవసరం లేదు. इतनी छोटी आत्मा में 84 जन्मों का पार्ट है. आत्मा भी अविनाशी, इनको सिर्फ वंडर ही कहेंगे. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఆత్మ కూడా అవినాశి. అద్భుతం అంటాం కదా తలుచుకుంటే అసలు ఈ విషయం. ऐसे आश्चर्यवत चीज और कोई हो ना सके. ఇంత ఆశ్చర్యమైన విషయాలు ఇంకేం ఉండమేమో. ఆత్మ ఇంత చిన్న బిందువు కంటికి కనిపించదు, కానీ ఇంత పెద్ద రీల్ నిండి ఉండడం. बाबा के लिए तो कहते हैं सती त्रेता के समय विश्राम में रहते हैं, हम तो ऑलराउंड पार्ट बजाते. शिव बाबाది కూడా వండర్ఫుల్ కదా. చిన్న బిందు, తరగదు 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 జ్ఞానం ఎంత ఇస్తూ ఉంటారు ప్రపంచానికి, అందరికీ ఇచ్చిన తరగని ప్రాప్తిని ఇంత చిన్న బిందువులు ఇమిడి ఉండడం ఆశ్చర్యం, వండర్ కదా. సతీగణ త్రేతయుగం ఏం చేస్తారు బాబా అంటే విశ్రాంతిలో పరంధామలో ఉంటారు. అదే మనం ఆత్మనైతే కిందకి దిగి ఆల్రౌండ్ పాత్ర ప్లే చేయాలి. సబ్సే జాస్తి హమారా పార్ట్, అందులో కూడా మనది, బాబా పిల్లలైన మనది ఎక్కువ పాత్ర ఉంటుంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, హీరో హీరోయిన్ పార్ట్. तो बाप वर्षा भी ऊंच देते, कहते 84 जन्म भी तुम ही लेती हो, हमारा तो पार्ट फिर ऐसा है जो और कोई बजा ना सके. వండర్ఫుల్ బాత్ है ना. బాబా వారసత్వం కూడా ఉన్నతమైంది ఇస్తున్నారు. 84 జన్మలు మీరే తీసుకుంటున్నారు అన్నారు బాబా. నా పాత్ర శివబాబా చెప్తున్నారు, ఎవ్వరు అభినయించలేని పాత్ర నాది ఉంటుంది. వండర్ఫుల్ బాత్, ఆశ్చర్యం కలిగించే విషయాలు కదా. శివబాబా పాత్ర మరి స్వర్గాన్ని తయారు చేయడం ఇంకెవరైనా చేయగలరా ఏంటి? బాబా రోల్ ఇంకెవరు చేయలేరు. ये भी वंडर है जो ఆత్మకు को बाप बैठ समझाते. శివబాబా రావడము, మన ఆత్మలకి ఇవన్నీ చెప్పటము, ఇది కూడా వండర్ఫుల్ రోల్ కదా డ్రామాలో సీన్. आत्मा मेल फीमेल नहीं है, जब शरीर धारण करती है तो मेल फीमेल कहा जाता है. ఆత్మ రూపంలో స్త్రీ పురుష అని ఉండదు. శరీరాన్ని ధరిస్తే స్త్రీ పురుష రూపాలు ఉన్నాయి. ఆత్మయే సబ్ బచ్చే తో భాయి భాయి హో జాతే. శరీరానికి ఆ తేడా, కానీ ఆత్మ అయితే అందరూ బచ్చే అంటే మగ పిల్లలే బాబాకు. ఆత్మ పురుషలింగమే, అందుకే భాయి భాయి అన్నారు సోదరులు. भाई भाई ये जरूर वर्षा पानी के लिए, आत्मा बाप का बच्चा है ना, वर्षा लेती है बाप से, इसलिए मेल ही कहेंगे. సోదరులు అంటాము అంటే బాబాకు పుత్రులు, అందుకే పురుష అని అంటారు ఆత్మని. వారసత్వం తీసుకుంటుంది ఆత్మ. సబ్ ఆత్మం కహా కే బాప్ సే వర్షా లేనే కా. ఆత్మ అనేది అందరిది పురుషయే. అందుకని బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంది ఇక్కడ.
उसके लिए बाप को याद करना है, अपने को आत्मा समझना है. కానీ వారసత్వం తీసుకోవాలంటే స్వయం ఆత్మ అనుకోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. हम सब ब्रदर्स से आत्मा आत्मा ही है, वो कभी बदलती नहीं. మనమంతా సోదరులు, ఆత్మ అది ఎప్పుడు మారదు. बाकी शरीर कभी मेल का कभी फीमेल का लेते, శరీరం మారచ్చు అప్పుడప్పుడు స్త్రీ, ఒక్కో జన్మలో పురుషాల. ఆత్మ అయితే ఆత్మే. ये बड़ी अट्टीपट्टी बात थी समझने की, और कोई भी सुना ना सके. ఇవి చిల్లర విషయాలు కొద్దిగా అర్థం కావడానికి. ఇంకెవరు చెప్పలేరు కూడా ఇవి. बाप से या तुम बच्चों से ही सुन सकते, బాబా నుండి పిల్లల నుండి తెలిసే విషయాలు ఇవి. बाप तो तुम बच्चों से ही बात करती, आके तो सबसे मिलते थे, सबसे बात करते थे. బాబా అయితే పిల్లలు ఎదురుగానే చెప్తారు ఇవి. స్టార్టింగ్లో అయితే అందరితో కలిసేవారు, అందరితో మాట్లాడేవారు బాబా. अभी करते करते आखिरी तो कोई से बात ही नहीं करेंगे. బాబా వ్యక్తమయ్యే 2 సంవత్సరాల ముందు నుండి సైలెన్స్ స్థితి వైపు వెళ్ళిపోయేవారు. పిల్లలతో కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు బాబా. పిల్లలు కూడా ఎన్నో మాట్లాడాలని వెళ్ళిన వాళ్ళు కూడా మర్చిపోయేవారు బాబా ఎదురుగా. బాబా కూడా అలా ఇంకా మాటలే ఆడరనే స్థితికి వస్తారేమో అని అప్పుడు సాకారంగా ఉండగా బాబా చెప్పారు. సంతోష్ ఫాదర్ అయినా బచ్చం కో హీ పడానా. అప్పుడు బాబా ఎవరితో కలవరు, మాట్లాడరు. పిల్లలే బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ఈ విషయాలు పిల్లలే చెప్పాల్సి ఉంటుంది అప్పుడు. ఇప్పుడైతే బాబా పూర్తి అవ్యక్తం అయిపోయారు, వరుస అయిపోయారు కదా. तुम बच्चे ही बहुतों की सर्विस कर ले आते हो. बाबा समझते हैं बहुतों को आप समान बना कर ले आते, ये बड़ा राजा बनेंगे, छोटा राजा बनेंगे. పిల్లలే సర్వీస్ చేసి ఆత్మల్ని బాబా దగ్గర తేవాలి. బాబా వీళ్ళు ఒక్కొక్కరికి చెప్పరు. మీరు చాలా మందిని బాబా పిల్లలుగా చేసి తెచ్చినట్లయితే పెద్ద రాజా అవుతావు నువ్వు అంటారంట బాబా. ఎవరిని చెప్పి తేవట్లేదంటే రాజా కారు. తక్కువ మందిని తెస్తున్నారంటే చిన్న రాజా. तुम रूहानी सेना भी हो जो सबको रावण की जंजीरों से छुड़ाई अपनी मिशन में ले आते हो. ఆత్మిక సైన్యం మీరు, మిలిటరీ. అందరినీ రావణ ఖైదు నుండి విడిపించి మన మిషన్లో తీసుకొస్తున్నారు. ఈశ్వరీయ మిషన్లో మీరు సైనికులై. जितने जो सर्विस करते उतना फल मिलता है. जिसने जास्ती भक्ति की है वही जास्ती होशियार हो जाते और वर्षा ले लेते हैं. ఎంత సర్వీస్ చేస్తారో బాబా సేవ అంత ఫలం అనేది లభిస్తుంది. ఎవరు ఎక్కువ భక్తి చేసి ఉంటారో వాళ్ళు చాలా తెలివైన వారిగా ఉంటారు జ్ఞానం అర్థం చేసుకోవటంలో. వారసత్వం కూడా తీసుకుంటారు బాబా నుండి. పూర్వజన్మల్లో స్టార్టింగ్ నుండి భక్తి చేస్తుంటే ఇప్పుడు భక్తి పూర్తయి ఫలించి ఈ జ్ఞానం లభిస్తుంది అంటున్నారు బాబా. ఏ పడాయి హీ అచ్చి రీతి పడాయి नहीं की तो फेल हो जाएंगे. చదువు బాగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. पढ़ाई बहुत सहज है, समझना और समझाना भी है सहज. చాలా ఈజీ చదువు, అర్థం చేసుకోవడం, ఇతరులకు చెప్పడం కూడా ఈజీగా ఉండే నాలెడ్జ్ ఇది. डिफिकल्टी की बात नहीं, परंतु राजधानी स्थापन होनी उसमें तो सब चाहिए ना, पुरुषार्थ करना है, उसमें हम ऊंच पद पाए. కష్టం అనేది లేదు చదువులో అయితే, కానీ రాజధానిలో అన్ని పదవులు తయారవుతున్నాయి. దీనిలో ఉన్నత పదవి పొందాలని పురుషార్థమే చెయ్యండి అన్నారు బాబా. मृत्युलोक से ट्रांसफर होकर अमरलोक में जाना है. जितना पढ़ेंगे उतना అమర్పురి में ऊंच पद पाएंगे. మృత్యులోకం నుండి ట్రాన్స్ఫర్ అయిపోతున్నా అమరలోకానికి. ఎంత బాగా చదువుకుంటే అంత అమరపురిలో వెళ్ళి కూడా మళ్ళీ ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. बाप को प्यार भी करना होता है क्योंकि ये है बहुत प्यारे थे प्यारे बस. బాబాని ప్రేమించాలి కూడా ఇక్కడ. ఎందుకంటే అందరికన్నా చాలా ప్రియాతి ప్రియమైన వస్తువు బాబా. ప్యార్ కా సాగర్ भी एक रस प्यार हो ना सके. ప్రేమ సాగరుడు కూడా బాబా. కానీ ఏకరస ప్రేమ ఉండట్లేదు పిల్లలకి. అప్ డౌన్ అవుతుంది. कोई याद करते कोई नहीं करते. కొంతమంది ఎంత జ్ఞాపకం చేస్తారు, కొంతమంది జ్ఞాపకం చేయట్లేదు బాబాని. किसको समझाने का भी नशा रहता है ना, ये बड़ा टेम्पटेशन. ఎవరికి చెప్పాలని నష కూడా కొంతమందికి ఉంటుంది. टेम्पटेशन ఉంది ఇక్కడ. कोई को भी बताना है ये यूनिवर्सिटी ये स्पिरिचुअल पढ़ाई ऐसे चित्र और कोई स्कूल में नहीं दिखाई जाते. ఇది యూనివర్సిటీ, ఇక్కడ స్పిరిచువల్ ఆధ్యాత్మిక చదువు ఉంటుంది అని చెప్పండి ఎవరికైనా. బాబా చెప్తున్నారు ఇలాంటి స్కూల్, ఇలాంటి ఫోటోలు పెట్టి చెప్పి ज्ञानम इच्छे स्कूल ఎక్కడ ఉండదు. दिन प्रतिदिन और ही चित्र निकलते रहेंगे जो मनुष्य देखने से समझ है. చూడగానే అర్థమైపోయేలా
రోజు రోజుకి మంచి చిత్రాలు ఇంకా తయారవుతాయి. सीडी है बहुत अच्छी, परंतु देवता धर्म का नहीं होगा तो उनको समझ में नहीं आएगा। जो इस स्कूल का होगा उनको तीर लगेगा। जो हमारे देवता धर्म के पत्ते होंगे वही आएंगे। బాబా చెప్తున్నారు మెట్ల వరుస చిత్రం చాలా మంచి చిత్రం. కానీ దేవతా ధర్మంలో వచ్చే వాళ్ళు ఉంటే అర్థమవుతది. మన కులానికి చెందిన వారైతే గురి తగులుతుంది. దేవతా ధర్మంలో రావాల్సిన ఆకులైతే వాళ్ళే వస్తారిక్కడికి. చిత్రాల మీద చెప్పినప్పుడు కూడా బాగా అర్థమవుతుంది. तुमको फ़ील होगा ये तो बहुत रुचि से सुन रहे कोई तो ऐसे ही चले जाएँगे. మీకు ఫీలింగ్ కూడా వస్తుంది. ఆళ్ళ ముఖాలు చూస్తే చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారు మన కులానికి చెందిన వాళ్ళు. కొంతమంది అలానే వెళ్ళిపోతూ ఉంటారు. दिन प्रतिदिन नई-नई बातें भी बच्चों को समझाते रहते हैं. సర్వీస్ का बड़ा शौक चाहिए. కొత్త కొత్త విషయాలు కూడా బాబా రోజుకి చెప్తున్నారు మనకి. సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లల్లో. जो सर्विस पर तत्पर होंगी वही दिल पर चढ़ेंगे और तख्त पर भी चढ़ेंगे. సేవలో తత్పరలై ఉంటేనే బాబా హృదయంలో ఎక్కుతారు. భవిష్యత్ సింహాసనంపై కూడా ఎక్కగలరు. దేంతో? సర్వీస్, సర్వీస్, సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్, తత్పరత. आगे चल तुमको सब साक्षात्कार होते रहेंगे, उस खुशी में तुम रहेंगे. दुनिया में तो हाहाकार बहुत होना है. ముందు ముందు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. ఖుషీలో ఉంటారు మీరు. ఒకవైపు ప్రపంచంలో ఆహాకారాలు జరుగుతాయి. మీరేమో సాక్షాత్కారాల్లో ఖుషీలోకెళ్ళిపోతూ ఉంటారు. రక్తికి నదియా భీ బహనీ హై, హాహాకారాలు రక్తపు నదులు ప్రవహిస్తే బహాదూర్ సర్వీస్ వాలే కభీ భూక్ नहीं మరేంగే. అలాంటి పరిస్థితుల్లో మహావీరులు ఎవరున్నారు? సర్వీస్ చేసే పిల్లలు ఎవరున్నారు? ఎప్పుడు ఆకలితో చావరంట. परंतु यहाँ तो तुमको వనవాస్ में रहना है, సుఖ్ भी वहाँ मिलेगा. కానీ దానికి ముందు ఇప్పుడు వనవాసంలో ఉండడం నేర్చుకోవాలి. సింపుల్‌గా భోజనము, మన వ్యవహారం. అప్పుడే మనకి ఆకలితో చచ్చే పరిస్థితి లేకుండా. ఎందుకంటే రకరకాల తిళ్ళు అన్నీ అలవాటైపోయి ఇది లేపోతుండ్లు, అది లేపోతుండ్లు అన్నీ దొరకవు గదా! పప్పన్నం అయితే మీకు బరువుండదంటారు బాబా. గంజి అన్నం, పప్పు అన్నం. సింపుల్‌గా తినేవాళ్ళకి అది మహా అసమయంలా అనిపిస్తది కదా! అందుకే వనవాసంలో ఉండాలిక్కడ మీరంటున్నారు బాబా. సుఖమంతా అక్కడే దొరుకుతది మీకెక్కడ. सत्ययुग सुख भी वहां मिलेगा. कन्या को तो वनवाह में बिठाते हैं ना, ससुर घर जाकर खूब पहनना है. तुम भी ससुर घर जाते हो तो वो नशा रहता है, वो है సుఖధాम. కన్యకు కూడా వివాహానికి ముందు వనవాసమే ఉంటది కదా. ఎక్కువ ఏమి వేసుకోరు నగలు అవి. పెళ్లి అయ్యి అత్తగారింటికి వెళ్తే ఎప్పుడు వేసుకొని ఉండాలంటారు. సుమంగళి కదా అన్ని వేసుకొని ఉండాలి, ధరించి అంటే నగలు అన్ని వైభవంగా. అలాగే ఇక్కడ సంగమీకల వనవాసం, సతీగా అత్తవారింటికెళ్తారు. అది సుఖధామం. మీకు ఆ నశ ఇక్కడి నుండే ఉంటుంది గదా! సెట్ అయిపోయింది గదా! ఇప్పుడు మీకు మ్యాచ్ అత్తవారిల్లు ఎక్కడ అనేది. అది మీకు కనిపిస్తూ ఉండాలిప్పుడు. మా అత్తగారి ఇల్లు ఎలా ఉంటదంటే బంగారు భవనాల్లో ఉంటాం, బంగారు కంచాలో తింటాం, బంగారు మంచం మీద పడుకుంటాం. హ్మ్. వజ్ర వైడూర్యాలతో ఆడుకుంటాం. సుఖధామం అది అని నష ఉండాలి మీకు. అచ్చా! मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, माला में पिरोने के लिए देही अभिमानी बन तीव्र वेग से याद की यात्रा करनी है. మాలలో తిప్పబడాలంటే ఆత్మాభిమాని అయి తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. బాబా స్మృతి చేసే యాత్ర చేయాలి. ఆత్మాభిమాని తీవ్ర వేగంతో. బాప్ के फरमान पर चलकर पावन बनना है. బాబా ఆజ్ఞపై నడుస్తూ పావనంగా తయారవ్వాలి. सेकंड पॉइंट, बाप का परिचय दे बहुतों को आप समान बनाने की सर्विस करनी. బాబా పరిచయం ఇస్తూ చాలా మందిని తమ సమానంగా తయారు చేసే సర్వీస్ చేయాలి.
వనవాహ మీరైనా ఇప్పుడు వనవాసంలో ఉండాలి. సింపుల్గా తినే తాగే ధరించే అన్ని సింపుల్గా ఉండాలి. अंतिम हाहाकार के सीन देखने के लिए महावीर बनना है. అంతిమ హాహాకార లేక సీన్ చూడడం కోసం మహావీరులుగా తయారవ్వాలి ఇప్పటి నుండి. वरदान बंधनों के पिंजरे को तोड़कर जीवन मुक्त स्थिति का अनुभव करने वाले सच्चे ट्रस्टी भाव. బంధన లేక పంజరం తెంచుకొని జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేటటువంటి సత్యమైన ట్రస్టీగా కండి. బంధనాల యొక్క పంజరాన్ని తెంచుకుని జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేటటువంటి సత్యమైన ట్రస్టీ భవ. ట్రస్టీ అంటే నిమిత్త మాత్రులు కండి. శరీర కావా సంబంధక బంధన ఈ పెంజరా హే. శరీర బంధన, సంబంధాల బంధన పంజరం లాంటిది. पर जताई भी निमित्त मात्र निभानी लगाव से नहीं तब कहेंगे निर्बंधन. బాధ్యతల్ని కూడా నిమిత్త మాత్రంగా నిభాయించాలి. ఆకర్షణతో మమకారంతో కాదు, నిమిత్త మాత్రుడనని బాధ్యతలు నిభాయించాలి. అప్పుడు బంధన లేని వారు అంటారు. जो ट्रस्टी बनकर चलते वही निर्बंधन है. నేను నిమిత్త మాత్రుడని నడిచేవారే నిర్బంధనాత్మలు. यदि कोई भी मेरापन है तो पिंजरे में బందీ. ఒకవేళ ఏదైనా నాది అనేది ఉంది అంటే పంజరంలో బందీ అయి ఉన్నట్టే. అవి పింజరీకి మైనా సే ఫరిస్తే బన్ గయే. మనమైతే పంజరంలో ఉన్న మైనా నుండి బయటకు వచ్చి ఎగిరే ఫరిస్తా అయిపోయాం. ఇస్లియే కహా జరా భీ బంధన్ నా హో. అందుకే ఎక్కడ ఏది బంధన ఉండకూడదు. అంటే ఏది పట్టుకొని నేను బాధ్యతగా నిలబడినని కాదు. కొంతమంది అలా అనుకుంటారు. నేను దేనికి బందీ అయి ఉన్నాను, మీరు నాకు అలాగ అప్పచెప్పికండి. ఒక దానికి బాధ్యత పడరు. బాధ్యతను బంధన అనుకుంటారు. కానీ అలా అనుకునేవారు ఎప్పుడు కర్మాతీతం అవ్వలేరు తొందరగా. మన్ కభి బంధన్ని, మనస్సు యొక్క బంధన కూడా ఉండకూడదు. ఫరిస్తా అంటే క్యా కరూ कैसे కరూ చాహతా హూ హోతా నీ ఏ భీ మన్ కా బంధన్ హీ. మనస్సు యొక్క బంధన అంటే ఏం చేయను, ఎలా చేయను, నేను అనుకుంటున్నాను కానీ జరగట్లేదు. ఇది కూడా మనస్సు యొక్క బంధన. जब मरजीवा बन गए तो सब प्रकार के बंधन समाप्त. सदा जीवन मुक्त స్థితి का अनुभव होता रहे. మరజీవ అయిపోయారు ఎప్పుడో అన్ని రకాల బంధన సమాప్తి. సదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్ संकल्पों को बचाओ तो समय बोल सब स्वतः बच जाएंगे. సంకల్పాలను పొదుపు చేసినట్లయితే సమయం, మాటలు అన్నీ స్వతహాగా పొదుపు అయిపోతాయి. अव्यक्त इशारे. अब संपन्न व कर्मातीत बनने की धुन लगाओ. ఇప్పుడు సంపన్నంగా కర్మాతీతంగా తయారయ్యే ధుని కలిగి ఉండండి. कर्मातीत अर्थात कर्म के किसी भी बंधन के स्पर्श से नहीं आ रहे. कर्मातीతం అంటే కర్మ యొక్క ఏ బంధన లేదు అని. కర్మ బంధన అనే స్పర్శ నుండి అతీతమైపోవాలి. ऐसा ही अनुभव बढ़ता रहे. ఇలాంటి అనుభవాలు పెంచుకుంటూ ఉండాలి. कोई भी कार्य स्पर्श ना करे. ఏ కార్యం నేను చేస్తున్నది నన్ను స్పర్శించకూడదు. और करने के बाद जो रिजल्ट निकलती उसका भी स्पर्श ना हो. కర్మ చేసేసాక ఏదైతే రిజల్ట్ వస్తుందో అది కూడా నన్ను టచ్ చేయకూడదు, స్పర్శించకూడదు. బిల్కుల్ ही न्यारापन अनुभव होता रहे. పూర్తి అతీతంగా అనుభవం కావాలి. నా కర్తవ్యం, నా బాధ్యత నేను చేసేస్తున్నాను, దాన్ని నేను ముట్టుకోవట్లేదు. దానివలన పొగడుతో వచ్చింది లేదా నింద వచ్చింది, ఏమొచ్చింది నాకు అనవసరం. న్యారాపన్ అతీతమైపోవాలి. जैसे कि दूसरे कोई ने कराए और मैंने किया. ఎవరో నా ద్వారా చేయించారు, నేను చేసేస్తాను అన్నట్టు ఉండాలి అతీత స్థితి. నిమిత్త బన్నీ మే బి న్యారాపన్ అనుభవం. నిమిత్త మాత్రమే చేయడంలో కూడా అతీత స్థితి అనుభవం అవ్వాలి. जो कुछ भी था फुल स्टॉप लगाकर न्यारे बन जाओ. ఏది జరిగిపోయిందో
ఫుల్ స్టాప్ పెట్టేయండి. అతీతమైపోతూ ఉన్నాయి. ఎవరు చేశారు? ఎందుకు ఇలా చేశారు? ఎక్కడ లాగయింది? ఇక్కడ అయిందా? అక్కడ అయిందా? ఎందుకు? అందుకు ఇలా సాగదీయకండి. ఫుల్ స్టాప్. వాళ్ళు నేర్చుకోవాలి, తెలియాలి, చెప్పాలి కాబట్టి చెప్పాను. బస్ రిపీట్ చేయకండి. మనసులో కూడా, వాచలో కూడా. ఫుల్ స్టాప్ పెట్టేయండి. న్యారే బన్ జో. కర్మాతీతం అవ్వాలంటే ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్. విస్తారాన్ని సారంలోకి వచ్చేస్తూ ఉండాలి. అచ్చా! బాబా ఈరోజు బేహద్ ఆస్తిక నష ఎక్కిస్తున్నారు. మీ నష్టం దగ్గరకు వస్తుందని గుర్తు చేస్తూ ఉన్నారు బాబా. లక్షణాలన్నీ వినిపిస్తున్నారు. సాక్షాత్కారాలు అవుతాయి. బాబా వచ్చేసారని అందరూ గుర్తించి జనాలు పెరుగుతారు. సందేశం అందరికీ చేరుతుంది. న్యూస్ పేపర్లో కూడా పడే రోజులు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మీలో యోగా శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆత్మాభిమాని అనుభవము, ఒక బాబా స్మృతులు, అతీంద్రియ సుఖమే అనుభవిస్తున్నానా అనే ఆనందం పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజు. అప్పుడు అనుకోండి మీ నష్టం దగ్గరకు వచ్చేస్తుంది. లేటుగా వచ్చిన ఆత్మాభిమానియే తీవ్ర వేగంతో ఈ స్మృతి యాత్ర చేస్తే ముందుకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. సర్వీస్ చేయాలి, అప్పుడే పదవి లభిస్తుంది. బాబా హృదయంలో స్థానం, అక్కడ సింహాసనం. ఇంకా వనవాసంలో ఉంటే ఇక్కడ సింపుల్గా అలాంటి వాళ్ళకి బాబా చివరిలో ఏదో ఒకటి తిండికి ఆకలితో ఉంచు, చుట్టూ ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా అని చెప్తున్నారు బాబా. ఆ పరిస్థితులు చూడాలన్నా మహావీరులు అవ్వాలి ఇప్పటి నుండి. సచ్చే ట్రస్టీ భవ వరదానం. బంధన కాకూడదు ఏది చేసిన పని. మనసు యొక్క బంధన ఉండద్దు, ఇంకా నాది అనే బంధన ఉండద్దు కొంచెం కూడా. చేయించేవారు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. లగావ్ అనేది ఉండకూడదు. బాధ్యతలు కూడా నిమిత్త మాత్రంగా ఉంటూ నిభాయించాలి. సంకల్పాలు పొదుపు చేస్తే మాటలు, సమయం కూడా స్వతహాగా పొదుపు అయిపోతుంది. ఓం శాంతి. तुम्हें दौलत जमाने की ये जिम्मेदारी है मेरी, धनी तुमको बनाने की। सभी की सोई किस्मत को जगाने में चला आया, अंधेरा राह से सबकी मिटाने में चला आया। दिया जो ज्ञान है तुमको, तिजोरी है खजाने की। मैं देने आया हूँ बच्चों तुम्हें दौलत जमाने की, ये जिम्मेदारी है मेरी, धनी तुमको बनाने की। सफर मेरी ही यादों का सदा करते ही जाना तुम, बनाता हूँ तुम्हें पावन, सदा बनते ही जाना तुम। जरूरत आ गई बच्चों है माया को हराने की, मैं देने आया हूँ बच्चों तुम्हें दौलत जमाने की, ये
जिम्मेदारी है मेरी धनी तुमको बनाने की। न कोई काम है करना, सदा आराम ही करना। नई दुनिया ही ऐसी है, सदा विश्राम ही करना। दिलाई चैन की बंशी है फुर्सत से बजाने की। मैं देने आया हूँ बच्चों तुम्हें दौलत जमाने की। ये जिम्मेदारी है मेरी धनी तुमको बनाने की। दुखी होने के दिन बीते, खुशी मिलकर मनाओ तुम। वो बाबा आ गया अपना, सभी को ये बताओ तुम। गए सोने के दिन बच्चों, घड़ी आई जगाने की। मैं देने आया हूँ बच्चों तुम्हें दौलत जमाने की। ये जिम्मेदारी है मेरी धनी तुमको बनाने की। मैं देने आया हूँ बच्चों तुम्हें दौलत जमाने की। तुम्हें दौलत जमाने की। तुम्हें दौलत जमाने